కర్నూలు నగరంలోని కర్నూలు టు బెంగళూరు రోడ్డుకు సమీపంలోని రాగమయూరి గ్రీన్ హిల్స్లో శ్రీ నారాయణి ప్రత్యంగిర సేవా సదన్ ఆధ్వర్యంలో ద్వాదశ రాశ్యాత్మక జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం భక్తు శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీచక్ర సహిత బృహత్ మరకత శివలింగంతో పాటు ద్వాదశ రాశులను అనుసరించి 12 శివలింగాల ప్రతిష్ఠా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భగవత్ ప్రేరణతో ధర్మస్థాపన, ప్రజల సుఖ సంతోషాలు, ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ మహోత్సవాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కీర్తిశేషులు పతంగి నరసింహయ్య శర్మ, పతంగి వెంకట సుబ్బయ్య శర్మ, పతంగి విష్ణుమూర్తి శర్మల ఆశీస్సులతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పతంగి లక్ష్మీనారాయణ శర్మ, పతంగి ఉపేంద్రనాథ శర్మ వెల్లడించారు. బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ధర్మగౌడ్ మాట్లాడుతూ నూతన విగ్రహ ప్రతిష్టాపన, నేత్రోన్మీలనం, ప్రాణప్రతిష్ఠ, మహాధన బలి, ప్రథమ పూజ, మహాపూర్ణాహుతి, వేద ఆశీర్వచనం తదితర కార్యక్రమాలతో మహోత్సవాన్ని ఘనంగా ముగించామన్నారు. భక్తులు, దాతలు, నిర్వాహకుల సహకారంతో లింగాల ప్రతిష్ఠ ఈ మహోత్సవానికి కర్నూలు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది అని అన్నారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు 19వ తేదీ బుధవారం రోజు ఏదైతే కర్నూలు శివారులో ఉన్నటువంటి గాయత్రి గోశాల, బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి గాయత్రి గోశాలకు ఎదురుగా ఉన్నటువంటి రాగమయూరి గ్రీన్ ల్యాండ్స్ నందు నారాయణి ప్రత్యంగిర సేవా సదన్ నందు శ్రీ చిదానందేశ్వర స్వామి వారి లింగ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ద్వాదశ రాశాత్మక మరకత లింగం, శ్రీచక్రంతో కూడినటువంటి మరకత లింగం అనేది చాలా ప్రశిష్టత చెందినది. మనమందరం ఇప్పటికే ఎన్నో ప్రవచనాల్లో విన్నాము మరకత లింగానికి ఎంత ప్రాముఖ్యత ఉందన్నది. అటువంటిది శ్రీచక్రంతో కూడినటువంటి మరకత లింగాన్ని మన కర్నూలు సమీపంలో ప్రతిష్ఠించడం అనేది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించాలి. ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు కూడా కర్నూలు నుంచి కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నారాయణి ప్రత్యంగిర సేవా సదన్ వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీనారాయణ శర్మ గారు, స్వామి గారు ఏదైతే ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఉందో
అది కేవలం ధర్మ స్థాపనార్థమై ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న ప్రతి మాసము కూడా మాస శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి కూడా భక్తులందరికీ తెలియజేయడమైనది. కావున రానున్న రోజుల్లో ప్రతి మాసం కూడా మాస శివరాత్రి రోజున భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అభిషేకాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు వచ్చినా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః.